భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధస్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం పరమాత్మనే నమః. ఓం పిప్పలాద ఋషయే నమః. ఓం శ్రీశంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. ప్రశ్న ఉపనిషత్తు అధ్యయనంలో ఉన్నాము. 5వ ప్రశ్నలో 2 మంత్రాలను చూసి ఉన్నాము. ఈరోజు 3వ మంత్రాన్ని చూడవలసి ఉన్నది. దానికి ముందుగా మొదటి 2 మంత్రాలలో ఏం చెప్పుకున్నాం అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మళ్ళీ మనము 3వ మంత్రంలోకి వెళతాం. మధ్యలో ఒక వారం గ్యాప్ వచ్చింది. పోయిన వారం ప్రశ్నోపనిషత్తు చేయడానికి వీలు పడలేదు. ఆ సమయాన్ని మనం శుక్రవారం నాడు శివరాత్రి సందర్భంగా శివమానస పూజకు వినియోగించుకున్నాం. ఈరోజు మళ్ళీ ప్రశ్నోపనిషత్తులోకి వస్తుంది. మొదటి మంత్రం ఏం చెప్పారు? పంచమ ప్రశ్నలో అథ హైనం శైప్యః సత్యకామః పప్రచ్ఛ సయోహ వై తద్భగవన్ మనుష్యేషు ప్రాయణాంతం ఓంకారం అభిధ్యాయీత కథమం భవసతేన లోకం జయతీతి. శైబ్య సత్యకాముడు పప్రచ్ఛ అడిగాడు. సహ వై తద్భగవన్, ఓ భగవంతుడా, మనుష్యేషు మనుషుల యందు ప్రయాణాంతం ఆఖరి ప్రయాణం వరకు ఓంకారం అభిధ్యాయిత, ఓంకారాన్ని అభిధ్యానం చేస్తే, విజ్ఞానం అంటే ఏమిటో చాలా డీటెయిల్డ్గా తెలుసు. కథమం వావ సతేన లోకం జయతి, ఏ ఏ ఫలాలను పొందుతాడు, ఏ లోకాలను పొందుతాడు అని అడిగారు. ఆ అభిధ్యాయిత అన్నదానికి బాహ్య విషయేభ్య ఉపసంహృత కర్ణః సమాహిత చిత్తః భక్త్యావేశిత బ్రహ్మభావే ఓంకారే ఆత్మప్రత్యయ సంతానావిచ్ఛేదః. అంటే ఆత్మప్రత్యయము తప్ప అనాత్మ ప్రత్యయాలు ఏవీ లేకుండా అహమస్మి అనే భావనతో ఆ ప్రవాహంలోనే ఉంటూ విచ్ఛేదం కాకుండా భిన్న జాతీయ ప్రత్యయాంతర అఖిలీకృత సంసారపుట ఆలోచనలు మధ్యలో వస్తే వాటితో కలుషితము కాకుండా ఓంకారం పైన నిలిపినటువంటి మనస్సుతో, అటువంటి మనస్సు ఎలా ఉంటుందిట? నివాతస్తదీప శిఖా సమః, గాలి లేని చోట దీపకళిక చలనం లేకుండా ఎలా ఉంటుందో అలా ఏ విధమైనటువంటి చలనము లేని నిశ్చలమైన మనస్సుతో ఓంకారాన్ని ధ్యానించాలి. ఇదే అభిధ్యాయిత. ఈ విధంగా ధ్యానించడానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఆ క్వాలిఫికేషన్స్, ఆ అనుగ్రహం ఉండాలి. వేటి అనుగ్రహం కావాలి? యావజ్జీవ వ్రతము చేయాలి అంటే సత్యము, బ్రహ్మచర్యము, అహింస, అపరిగ్రహము, త్యాగము, సన్యాసము, శౌచము, సంతోషము, అమాయావిత్వము, ఆది అనేక యమ నియమ అనుగృహీత. ఇటువంటి ఎక్సలెంట్ మోరల్ ఫ్యాబ్రిక్ అండ్ హైయెస్ట్ హ్యూమన్ వాల్యూస్ ఉన్నవాళ్లకు మాత్రమే ఓంకార ఉపాసన, అభిధ్యానము సాధ్యపడుతుంది అన్నది భగవత్పాదులు చెప్పకనే చెప్పారు. 2వ మంత్రానికి వస్తే తస్మై సహోవాచ ఏతద్వై సత్యకామా పరంచ బ్రహ్మయదోంకారః. ఓ సత్యకాముడా, అపర బ్రహ్మలు రెండిటికీ కూడా యత్ ఓంకారః, ఈ ఓంకారమే ఆలంబనము. తస్మాత్ విద్వాన్ ఏతేన ఏవ ఆయతనేన ఏకతరం అన్వేతి. తస్మాత్ దేర్ఫోర్, కనుక
విద్వాన్ ఉపాసకుడు ఏతేన ఏవా ఈ ఓంకారము చేతనే ఆయతనేనా ఈ ఆలంబనం చేతనే ఏకతరం వన్ ఆఫ్ ద టూ వాట్ ఆర్ ద టూ బ్రహ్మ అపరం బ్రహ్మ పరం బ్రహ్మ అపరం రెండింటిని ఏకతరం అన్వేతి అని గురువు గారు బోధించారు. ఇంకా డీటెయిల్స్ చెప్పబోతుంది. ఆ విధంగా ప్రశ్నించినటువంటి సత్యకముని కొరకు ఆ పిప్పలాద ఋషి గారు, పిప్పలాదుడు అంటే ఏమిటి? పిప్పల ఫలములను తినేటటువంటి పక్షిని చూశాం కదా, ఆ జీవభావాన్ని వదిలేసి ఆత్మభావాన్ని పొంది ఏదైతే అభిచాకశీతి అని చెప్పుకున్నాం పొద్దున్న, అటువంటి పక్షిగా నిలిచి ఉండి సాక్షితత్వంగా నిలిచి ఉన్న గురువు గారు పిప్పలాదుడు అని అర్థం. ఏమని బోధించారు? ఓ సత్యకామ, నువ్వు ప్రస్తావించినటువంటి యావజ్జీవ ఓంకార ఉపాసన ఉందే, అది నిశ్చయంగా నిర్గుణ పరబ్రహ్మాన్ని సగుణ బ్రహ్మాన్ని కూడా పొందడానికి సరి అయినటువంటి ఆలంబనమయ్యా. కనుక విద్వాంసుడు లేక ఉపాసకుడు ఈ ఆలంబనం చేతనే పై రెండింటిలో ఆయన స్థాయిని బట్టి ఏది కోరుకుంటే దాన్ని పొందుతున్నాడు. భగవత్పాదులు ఒక మంచి మాట వేశారు. నేదిష్టం హి ఆలంబనం ఓంకారో బ్రహ్మణ, బ్రహ్మణ పరబ్రహ్మణకు ఓంకారో ఓంకార ఓంకారము. నేదిష్టం హి ఆలంబనం, వెరీ నియర్ ఇంటిమేట్ ఆలంబనం అంటే ఆయతనం, ఆధారం, పూతకర్ర. ది వే టు అప్రోచ్ ద బ్రహ్మన్ ఈజ్ వెరీ నియర్లీ టు ద ఓంకార. దీనిని ప్రతిభారూపద్వారము అంటారు. ఈ ఓంకారాన్ని, ఈ మంత్రాన్ని. తరువాత వివరాలు వస్తాయి. నిర్దిష్టం అనే పదానికి నెక్స్ట్ అనే కూడా అర్థం ఉంది. అది తెలియడానికి వివరాలు నెక్స్ట్ మంత్రాల్లో వస్తాయి అని చెప్పడానికి నిర్దిష్టం అని రాశాను నేను ఇక్కడ. అంటే నిర్దిష్టం అంటే వెరీ క్లోజ్ అండ్ నిర్దిష్టం అంటే ద నెక్స్ట్ అనేటటువంటి కూడా చెప్తుంది. సరే, మూడవ మంత్రం ఏమిటండి? ఇప్పుడు ఒక్కసారి మీరు ఓపెన్ చేసుకుని నేను చదివిన తరువాత రెండవసారి చదివినప్పుడు నాతో పాటు చదువుతారు. ఓపెన్ చేయడానికి వీలుగానే ఉందని అనుకుంటాను. స యద్యేకమాత్రం అభిధ్యాయిత సతేనైవ సంవేదితః పూర్ణమేవ జగత్యాం అభిసంపద్యతే తం రుచః మనుష్యలోకం ఉపనయంతే సతత్ర తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంపన్నః మహిమానం అనుభవతి. ఇది మంత్రం. నాతో పాటు మీరు చెప్పండి. యది ఏకమాత్రం అభిధ్యాయిత తతేనైవ సంవేదితః పూర్ణమేవ జగత్యాం అభిసంపద్యతే తం రుచః మనుష్యలోకం ఉపనయంతే సతత్ర తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంపన్నః మహిమానం అనుభవతి. దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తాను, అందరికీ మ్యూటాల్ చేస్తాను, సో దట్ నాకు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి. ఓకే. సహా అతడు అంటే ఉపాసకుడు, యది ఇఫ్ ఒకవేళ, కే ఏకమాత్రం అభిధ్యాయిత. ఓంకారంలో ఎన్ని మాత్రలు ఉన్నాయి? 3 మాత్రలు, ఒక అమాత్రం. ఆ, ఉ, మా అండ్ దెన్ అమాత్ర లేక సైలెన్స్. ఓకే. రాళ్లపల్లి గురుగారు కూడా చెప్పారు, ఆ ఉ మా
సైలెన్స్ అనే 4 కాకుండా ఇంకా నాదము, బిందు, కళ అంటూ ఏవో ఎక్స్ట్రా ఎన్నో ఉంటాయి ఓంకారంలో. ఇప్పటి వరకు మనకు 3 మాత్రలు, ఒక సైలెన్స్ అంటే అమాత్ర ఉన్నాయని మనకు తెలుసు. అందులో యది, ఇఫ్ ఏకమాత్రం అభిధ్యాయిత. అభిధ్యానం అంటే ఏమిటో తెలుసు మీకు. బాహ్య విషయేభ్య ఉపసంహృతకరణ, ఆ లిస్టు దగ్గర నుంచి నివాతస్తదీపశిఖా సమహ అన్నంత వరకు ఉన్నది అభిధ్యాయి. అంటే అంత పెర్ఫెక్ట్గా ఫస్ట్ మాత్రని అభిధ్యాయి. మొదటి మాత్రం ఏమిటి? ఆ ఉ మాలో అకారాన్ని మాత్రం ఈయన అభిధ్యానం చేశాడు. సహా అతడు, తేనైవ అంత మాత్రానికే ఆ ఒక పర్టికులర్ మాత్రమే ఉపాసించడం. సంవేదిత బాగా నాలెడ్జిబుల్ అయి అంటే బాగా బోధింపబడిన వాడై, తూర్ణమేవా తూర్ణం అంటే ఇమీడియట్లీ అనతి కాలంలో, క్షిప్రం వెంటనే, తూర్ణమేవా వెంటనే, జగత్యాం అంటే ఈ లోకమును, అభిసంపద్యతే జగతి అంటే ఇదిగో భూలోకాన్ని పొందుతాడు. తం అతనిని, రుచః అంటే రుక్కులు, ఋగ్దేవతలు, మనుష్యలోకం ఉపనయంతే. భూమి మీదకి వస్తాడని ముందు చెప్పారు. భూమి మీదకి వచ్చాక పులో, సింహం, బల్లో, నల్లో ఏదిగా పుడతాడో. కానీ ఋగ్దేవతలు ఏం చేస్తారట? ఈ విధంగా ఏకమాత్రాన్ని మట్టుకే అభిధ్యానం ఒకవేళ ఎవడైనా చేసైతే ఏది అన్నారు. ఎందుకు? ఏకమాత్రను చేయకూడదు. అన్ని 3 మాత్రలు సైలెన్స్ కలిపితేనే ఓంకారం. ఏదో ఒక ఎఫర్ట్ కొంత చేసి ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నా ఆ అనే అక్షరం మీదే ఉపాసనను కాన్సన్ట్రేట్ చేస్తే తం అటువంటి సాధకుని, అటువంటి ఉపాసకుని, రుచః అంటే రుక్కులు, ఋగ్దేవతలు, మనుష్యలోకం ఉపనయంతే మనుష్యలోకానికి దగ్గరుండి జాగ్రత్తగా తీసుకుపోతారు. మనుష్యలోకం అంటే మనుష్య జన్మం, లోకం అంటే అనుభవం, మనుష్యానుభవం. మనుష్య అనుభవం అంటే మనుష్య జన్మ. భూమి మీద పుట్టడమే కాకుండా భూమి మీద ఉన్నటువంటి సకల జంతుజాలాలలో మనిషిగా కల్పించబడతాడు. సహా అతడు తత్ర ఈ ఓంకార ఉపాసన చేసినటువంటి ఫలితంగా ఒక మాత్రను చేశాడుగా. తపసా అంటే ఇంద్రియ నిగ్రహము, బ్రహ్మ క్రమశిక్షణ, బ్రహ్మచర్యేణ అంటే మీకు తెలుసు ఇంద్రియ నిగ్రహము, తపస అంటే క్రమశిక్షణ, శమధమాదులు అవన్నీ ఉండడం, బ్రహ్మచర్యం అంటే ఇంద్రియ నిగ్రహము, శ్రద్ధయా గురువాక్యాలయందు, శాస్త్రవాక్యాలయందు శ్రద్ధతో కూడా సంపన్న నిండిపోయి ఉంటాడు. సంపన్నుడు అంటే నిండి ఉన్నవాడు, ఫుల్. హీ విల్ బి ఫుల్ విత్ తపస బ్రహ్మచర్యేణ శ్రద్ధయా మహిమానం అనుభూతి, మంచి మహిమను అనుభవిస్తాడు. చూడండి, ఓంకారోపాసన 3 మాత్రలు, ఒక అమాత్ర 4 ఉంటే అందులో ఒక మాత్రను ఉపాసించిన వాడికే ఇంత ఫలముట. ఏమిటా ఫలము? వాడు పుడతాడు, ఒకే జన్మ ఉంది, కానీ భూమి మీద పుడతాడు, మనుష్యుడిగా ఉంటాడు. అంతేకాకుండా తపస్సు, బ్రహ్మచర్యము, శ్రద్ధ అనేటటువంటి మంచి అత్యంత ఉత్తమమైన సలక్షణాలను పొంది మహిమను అనుభవిస్తాడు అంటు. స యది ఏకమాత్రం అభిధ్యాయిత సహ తేనైవ ఆ ఉపాసన వలననే సంవేదిత బాగా నాలెడ్జిబుల్ అయ్యి తూర్ణమేవ వెరీ క్విక్లీ విత్ ఇన్ నో టైం అనతి కాలంలో జగత్యాం భూలోకాన్ని అభిసంపద్యతే పొందుతాడు. తం అతనిని రుచః ఋగ్దేవతలు మనుష్యలోకం ఉపనయంతే మనిషి జన్మని పొందించుతారు. ఉపనయంతే అంటే దగ్గరుండి జాగ్రత్తగా తీసుకెళ్ళి. ఉప అంటే సమీపంగా, నయంతే అంటే తీసుకుని వెళ్ళడం. అందుకే నయనం అంటే మనం తీసుకుని వెళ్ళేది నయనం. నియతే ఇది నయన. నియతే అంటే తీసుకుని పోయేది అని అర్థం. ఉపనయంతే సహ అతడు తత్ర అటువంటి స్థితిలో ఈ ఉపాసన వలన తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంపన్న మహిమానం అనుభూతి. చూద్దాం.
ఇంకా ఏంటంటున్నారా గురువుగారు? సహా ఉపాసకుడు ఏకమాత్రం అంటే మొదటి మాత్రను, అంటే ఆ ఊ మా అని మూడింటిలో ఆ అనేటటువంటి మాత్రను, ఒక మాత్ర అంటే ఒక ఒక హ్రస్వం పలికేంత సమయాన్ని మాత్ర అంటారు. అభిధ్యాయిత అంటే మనకి తెలుసు అభిధ్యానం అంటే ఏమిటో, ప్రగాఢంగా ధ్యానించి సహా అతను తేనేవా ఆ ఉపాసన వలననే సంవేదిత చక్కగా జ్ఞానం గాలిగిన వాడే కాదు, జ్ఞానము గలిగిన వాడై తూర్ణం ఏవా అనతి కాలంలో జగత్యాం భూమి మీదకి అభిసంవద్యతే తిరిగి వస్తాడు, అంటే మళ్ళీ జన్మిస్తాడు అనేది చెప్పకనే చెప్తోంది. ఓంకారాన్ని ఉపాసన చేస్తే అపరబ్రహ్మను పొందవచ్చు, పరబ్రహ్మను పొందవచ్చు. అపరబ్రహ్మను పొందడం అంటే మళ్ళీ లోకాలను జన్మలను పొందడం. అందులో ఒక మాత్రం మట్టుకే ఉపాసన చేస్తే వారు మనుష్యలోకంలో భూలోకంలో పుడతారు. తం అతన్ని రుచహారుదేవతలు మనుష్యలోకానికి ఉపనయంతే దగ్గర నిలబడి చక్కగా దే విల్ గైడ్ హిమ్ ఇన్ టు ద మనుష్య జన్మ. సహా అతడు తత్ర అక్కడ తపసా క్రమశిక్షణతోనూ బ్రహ్మచర్యేణ ఇంద్రియ నిగ్రహంతోనూ శ్రద్ధయా శాస్త్రం మీద గురువాక్యాల మీద నమ్మకంతోనూ సంపన్న నిండినవాడై మహిమానం మహత్వాన్ని అనుభవిస్తాడు. ఓంకారంలో 3 మాత్రలు ఒక అమాత్ర ఉన్నాయి. ఆ ఊ మా ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ. మీరు అని చూడండి, ఆ ఊ కలిపి అంటే ఏమిటి వస్తుందో. ఆ అనాలంటే నోరు తెరవాలి, ఊ అనాలంటే ఇలా ఊ అని పెట్టాలి. రెండు కలిపితే ఓ వస్తుంది. ఆ ఊ ఒకే మారు ఉచ్చరిస్తే ఓ. ఆ ఓ పక్కన మకారం, మకారం తాలూకా పొల్లే, ఎందుకంటే అది హ్రస్వము కదా, దానికి ఏమీ అచ్చు లేదు. హచ్చు ఉంటే అది మావో మూవో మేవో ఏదో అవుతుంది. అచ్చు లేనటువంటి మకారము ఇమ్ అవుతుంది. ఓం. ఈ ఓం పక్క ఓం ఓం, ఈ రెండు ఓంలకి మధ్యన ఉన్నటువంటి విశ్రామ స్థానం ఉన్నదే అది నిశ్శబ్దము. ఆ నిశ్శబ్దము పరబ్రహ్మ. ఆ నిశ్శబ్దంతో కలిపితే 3 మాత్రలు ఒక అమాత్ర ఓంకారం. ఇందులో మొదటి మాత్రను మాత్రమే జాగ్రత్తగా ప్రగాఢంగా అభిధ్యానం చేసినటువంటి ఉపాసకుడు ఉపాస విషయంలో లీనమై సంవేదిత సమ్యక్ వేదిత చక్కని జ్ఞానాన్ని పొంది అనతి కాలంలోనే తూర్ణం క్షిప్రం మళ్ళీ భూమి మీదకి జగత్యాం అభిసంవద్యతే మీదకు తిరిగి వస్తాడు. అతన్ని ఏం చేస్తారు? రుచ అంటే ఋగ్వేద దేవతలు మనుష్యలోకానికి అంటే మనుష్య జన్మకు ఉపనయంతి తీసుకుని వస్తారు. అతడు ఇక్కడ ఏం చేస్తాడప్పుడు? ఆయనకి క్రమశిక్షణ ఉంటుంది, అంటే తపస, ఇంద్రియ నిగ్రహం ఉంటుంది, అంటే బ్రహ్మచర్యము, శ్రద్ధ ఉంటుంది, శాస్త్ర గురుపదేశం మీద నమ్మకము కలిగిన వాడై మానవ పూర్తి మహత్యాన్ని అనుభవిస్తాడు. మానవ జన్మ పొందడం అంత సులభం కాదు. జంతువునాం నరజన్మ దుర్లభతరం అన్నారు కదా. ఇటువంటి వాడు ఓంకారం తాలూకా ఏకమాత్రాన్ని, అంటే మొదటి మాత్రను ఉపాసన చేసినంత మాత్రమునకే ఒకటి భూమి మీద పుట్టడం కాకుండా మళ్ళీ మనిషిగా కూడా పుడుతూ ఈ సల్లక్షణాలైనటువంటి క్రమశిక్షణ, ఇంద్రియ నిగ్రహము, శ్రద్ధ, అంటే తపస బ్రహ్మచర్యేణ శ్రద్ధయా అంటూ అవి కలిగి ఉన్నవాడై మానవ జన్మ యొక్క ఉత్కృష్టత్వాన్ని పొందుతాడు అంటున్నారు. గురుగారు ఏమంటున్నారు? శంకరులు సహా అంటే ఆ ఉపాసకుడు యది అపి ఒకవేళ, యద్యపి యది అనేది అంటే ఇఫ్ అనమాట. యద్యపి ఒకవేళ ఓంకారస్య సకల మాత్రా విభాగజ్ఞో నభవతి, అతడేమిటి? సకల మాత్రముల యొక్క అంటే నా 3 ప్లస్ సైలెన్స్, సకల మాత్రముల యొక్క విభాగము, విభాజ్ఞ అంటే వాటిని తెలిసినవాడు, అంటే తెలియడం అంటే జ్ఞా అంటే ఉపాసన నభవతి,
చేయలే. ఇక్కడ జ్ఞానం అంటే ఉపాసన. అంటే 3 మాత్రలు ప్లస్ అమాత్ర ఉండేటటువంటి మొత్తం ఓంకారాన్ని సకల మాత్రా విభాగజ్ఞో నభవతి. తథాపి అయినప్పటికీ ఓంకార అభిధ్యాన ప్రభావాత్ ఓంకారాన్ని అత్యంత అభిధ్యానం చేశాడు. కాబట్టి అభిధ్యానం అంటే ఏమిటి? బాహ్య విషయేభ్య ఉపసంహృత కరణ సమాహిత చిత్త. చెప్పుకున్నాం కదా, బ్రహ్మభావేన అది ఇష్టంతా చదువుకో. అభిధ్యానం అంటే ఎలా వరకు? నివాతస్థ దీప శిఖా సమహా అభిధ్యానం చేశాడు. విశిష్టాం ఏవ గతిం గచ్చతి, విశిష్టమైనటువంటి ఫలాన్ని పొందుతాడు. గతి అంటే ఇక్కడ గోల్, గమ్యం అంటే ఫలం. విశిష్టాం ఏవ విశిష్టమైన గతిం ఫలాన్ని గచ్చతి పొందుతాడు. ఏతదేకదేశ జ్ఞాన వైగుణ్యతయా ఏతత్ ఇటువంటి ఈ ఏకదేశ ఏతత్ ఏకదేశం. ఏకదేశం అంటే ఒక్క మాత్రే చేశాడు కదా, మొత్తం 3 మాత్రలు చేయలేదు కదా. ఏకదేశ జ్ఞానం, జ్ఞానం అంటే ఉపాసన. ఏకదేశ ఉపాసన వైగుణ్యతయ. సగుణ్యతయ అంటే మంచి గుణాలు కలిగి ఉండడం, విగుణములు అంటే అది భ్రష్టమైపోయినటువంటి ఉపాసన. అంటే ఏకదేశ జ్ఞానము వలన ఈ ఉపాసన వైగుణ్యమైనది. అంటే గుణములు తక్కువైపోయాయి, దాంట్లో పూర్తిగా గుణహీనమైనది. అంటే పూర్తి గుణాన్ని, పూర్తి ఫలాన్ని పొందే గుణాలు లేవు. ఓంకార శరణ, ఓంకారాన్ని శరణు తెచ్చాడు అంటే ఆశ్రయించాడు. కానీ ఒక్క మాత్రే చేశాడు. కర్మజ్ఞాన ఉభయభ్రష్టు. కర్మ అంటే యాక్షన్, జ్ఞానం అంటే ఉపాసన. కర్మ ఉపాసనల నుంచి ఉభయము నుంచి భ్రష్టుడైనప్పటికీ, భ్రష్టుడవడం అంటే జారిపోవడం, పూర్తిగా కర్మలు చేయడము, పూర్తిగా 3 మాత్రల ఓంకారాన్ని అర్థమాత్రని చేస్తే భ్రష్టుడు కాడు. ఇక్కడ కర్మజ్ఞాన ఉభయ భ్రష్ట అయినప్పటికీ నా దుర్గతిం గచ్చతి. He will not get any bad fruit. He will not enter into any దుర్గతి. కిం తర్హి, ఎందుకలాగా? వాట్ ఇస్ సో? యద్యపి ఏవం ఓంకారం ఏవ, యద్యపి ఒకవేళ ఏవం ఈ విధముగా ఓంకారం ఏవ ఓంకారాన్నే ఏకమాత్రా విభాగజ్ఞ ఏవ కేవల. ఏకమాత్రా విభాగజ్ఞ, ఒక్క మాత్రనే తెలిసినవాడు. సకల మాత్రా విభాగజ్ఞో నభవతి. ఏకమాత్రా విభాగజ్ఞ ఏవ కేవల. అభిధ్యాయిత ఏకమాత్రం. అభిధ్యాయిత అంటే మనకి తెలుసు, సదా ధ్యాయిత. ఎప్పుడు లాంటి చేయాలి? ఇదిగో ప్రాయణాంతం, మరణకాలం వరకు సదా ఎల్లప్పుడు ధ్యాయిత, ధ్యానించుచున్నవాడైన కారణంగా సహా అతడు తేన ఏవ అంటే ఏకమాత్ర విశిష్ట ఓంకారాభిధ్యానేన. తేన ఏవ అంటే దాని వలన. దేని వలన? ఏకమాత్ర విశిష్ట ఓంకార అభిధ్యానేన ఏవా సంవేదిత అంటే సమ్యక్ వేదిత, సంబోధిత, సమ్యక్ బోధిత. వెరీ నాలెడ్జిబుల్ హీ బికమ్స్. అండ్ పూర్ణం క్షిప్రం అంటే వెంటనే, ఎట్ వన్స్, విత్ ఇన్ నో టైం, అనతి కాలంలోనే పూర్ణం ఏవ క్షిప్రం ఏవ జగత్యాం పృథివీయాం అభిసంపద్యతే, పొందుతాడు. ఏంటంటున్నారు? కిం, ఒకవేళ భూమికి వచ్చాడు, ఏమవుతాడు? భూమికి వచ్చి మనుష్యలోకం అంటే మనుష్యుడుగా, లోకం అంటే అనుభవం, జన్మ, మనుష్య జన్మని పొందుతాడు. ఎందుకలా చెప్పవలసి వచ్చింది? భూమికి వస్తే మనుషుడే అవ్వాలని లేదు కదా. అనేకాని జన్మాని జగత్యాం సంభవంతి. అనేకమైనటువంటి జన్మలు జగత్యాం భూమి మీద సంభవంతి, ఉన్నాయి కదా. ఏదైనా రావచ్చు కదా, పిల్లో నల్లో కుక్కో బల్లో ఏదైనా రావచ్చు కదా. ఇతడు తత్ర తం సాధకం జగత్యాం మనుష్యలోకం ఏవ రుచయ ఉపనయంతే. తత్ర ఇక్కడ తం ఆ సాధకుని, జగత్యాం
భూమి యందు మనుష్యలోకం ఏవ మనుష్య జన్మలోనికే రుచః అంటే ఋగ్దేవతలు ఋక్కులు ఉపనయంతే అంటే ఉపనిగమయంతి తీసుకొని వస్తాయి. ఎందుకు ఋగ్దేవతలు ఎందుకు తీసుకురావడం తెలియాలి, ఏమిటో తెలుసుకోవాలి. మొదటి మాత్ర దేనికి సంకేతము, రెండవ మాత్ర దేనికి సంకేతము, మూడవ మాత్ర దేనికి సంకేతము అనేది తెలుసుకోవాలి. రుచ అంటే ఋగ్వేద రూపా దేవతా, ఋగ్వేద రూపా అంటే ఋగ్వేద రూప దేవతలు హి ఓంకారస్య ప్రథమైక మాత్ర అభిధ్యాత, ఓంకారం యొక్క ప్రథమమైనటువంటి ఏకమాత్రను అభిధ్యానము చేసిన కారణంగా తేనా దాని వలన సహా ఆ ఉపాసకుడు తత్ర అక్కడ మనుష్య జన్మని పొంది ద్విజాగ్ర్య ద్విజులలో అగ్రీయుడవుతాడు అంటే ద్విజోత్తముడవుతాడు. అంటే ఉపనయనాది సంస్కారములన్నీ చేసుకుని జన్మనా జాయతే శూద్ర సంస్కారాత్ ద్విజ ఉచ్యతే అన్నారు కదా. ద్విజాగ్ర్య అంటే ద్విజులలో ఉత్తముడై, ద్విజాగ్రహ సన్ ఉత్తముడై ఉంటూ తపస బ్రహ్మచర్యేణ శ్రద్ధయాచ అంటే తపస అంటే క్రమశిక్షణతో, బ్రహ్మచర్యేణ ఇంద్రియ నిగ్రహంతో, శ్రద్ధయా శాస్త్ర గురువాక్యాల యందు నమ్మకంతో. ఈ మూడు పదాలను మొట్టమొదటే చెప్పారు. వీళ్ళు శిష్యులు వచ్చి ఏదో ప్రశ్నలు అడడానికి వచ్చారు. నమస్కారం గురువు గారు, మేము అపరబ్రహ్మను తెలుసుకున్నాము, పరబ్రహ్మను తెలుసుకోవాలంటే ఓ పని చేయండి, 1 year నా ఆశ్రమంలో ఉండండి, తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా ఉంటే అప్పుడు చూస్తాను అన్నారు కదా. అదే మళ్ళీ ఇక్కడ బ్రహ్మచర్యం అనేది మళ్ళీ చెప్పక్కర్లే. నాట్ ఓన్లీ ఒక శారీరకమైనటువంటి వాంఛలను తీర్చుకోవడమే కాదు, బ్రహ్మచర్యం అంటే ఇక్కడ క్రమశిక్షణ, ఒక ఇంద్రియ నిగ్రహం అనేటటువంటి దాన్ని చెప్తుంది. సంపన్నుడై నిండినవాడై మహిమానం అనుభవతి, మహిమను అంటే భూలోకంలో మనుష్యుడు ఈ సంపదలతో ఉండి ఏ మహిమలను అనుభవించగలడో అవన్నీ అనుభవిస్తాడు. వీతశ్రద్ధో యథేష్ట చేష్టో నభవతి, వీతశ్రద్ధో అంటే శ్రద్ధ లేనివాడై, వీతశ్రద్ధ యథేష్ట చేష్టో ఇష్టం వచ్చినట్టు తిరుగుళ్ళు తిరిగేవాడు నభవతి కాడు. యోగభ్రష్ట ఈ యోగము నుంచి అంటే ఓంకార ఉపాసన అనే యోగం నుంచి భ్రష్టుడయ్యాడు కదా. ఎందుకు 3 మాత్రలు చేయలేదు కదా. కదాచిదపి ఎప్పటికీ కూడా దుర్గతిం నగచ్చతి, దుర్గతిని పొందడు. ఏం చెప్తున్నారు? ఓంకారం అనేటటువంటిది ఎంత పవర్ఫుల్ అంటే ఈవెన్ ఇఫ్ యూ డూ ద ఫస్ట్ సిలబల్ you still get a very good fruit out of it. If you do all the 3 syllables and also understand the silence is Brahman, you get the Parabrahma. The Yatadalambanam Sreshtam, Yatadalambanam Param Gada. ఓంకారాన్ని మట్టుకు ఆ సైలెన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఓం అనే దానినే ఉపాసన చేస్తే, 3 మాత్రలు చేస్తే కొంత ఫలము, 2 చేస్తే మరొక ఫలము, 1 చేస్తే ఇంకొక ఫలం. ఇది మొదటి స్థాయి ఫలము ఈ మంత్రంలో చెప్తున్నారు. ఇంకా 2 మంత్రాలలో 2 మాత్రలు చేస్తే ఏమవుతుంది, 3 మాత్రలు చేస్తే ఏమొస్తాయి అనేటటువంటివి చెప్తారు. మనం తైత్రీయోపనిషత్తు చదువుకుంటున్నప్పుడు చక్కగా కొంచెం ఓంకారం గురించి బాగా నేర్చుకున్నాం. ఓంకార ఉపాసన గురించి వాటి గురించి అన్నీ నేర్చుకున్నాం. అక్కడ కూడా చెప్పారు, శరీరం మే విచర్షణం జిహ్వ మధుమత్తమా అవహంతి వితన్వానా అంటే అక్కడ చెప్పారు కదా. అక్కడ ఇంకా ఏం చెప్పారు? భూర్భువ సువరితివా ఏతస్తిస్రో వ్యాహృతయః, భూర్భువ సువరితివా తిస్రో వ్యాహృతయః, 3 వ్యాహృతులు, వ్యాహృత్యుపాసన. తాసాం హ స్మై తాం చతుర్థీం, ఇది కాకుండా 4వ
వ్యాహృతి గలదు. 4వ వ్యాహృతి ఏమిటి? అదే ఆ సైలెన్స్. దానిని మహా అన్నారు. మహాచమస్య ప్రవేదయతే. మహాచమస్యుడు అనే ఆయన ఆ 4వ మాత్ర బ్రహ్మమని పట్టుకున్నారు. మహ ఇది తద్బ్రహ్మ, సహ ఆత్మ, అదే ఆత్మ. అంగాన్యన్య దేవత, ఇతర దేవతలన్నీ అంగములు. భూరితివాయం లోక. భూ అంటే ఇగో మనం ఉంటున్నటువంటి లోకము. భువయిత్యంతరిక్షం, బిట్వీన్ ది భూమి అండ్ ది ద్యులోకం మధ్యన ఉన్నదాన్ని భువః అంటారు. సువరిత్యసౌ లోక, అదిగో ఆ ద్యులోకం ఉన్నదే అది సువర్ అంటారు. మహైతి బ్రహ్మ, మహైత్యాదిత్య, ఆదిత్యేవ సర్వే లోకే మహీయంతే. ఆదిత్యుడే పరబ్రహ్మ నేర్పించారు. అక్కడ కూడా ఈ ఓంకార ఉపాసన, పాంక్త ఉపాసన, భూతపాంక్తము, దేవపాంక్తము, ఇంద్రియ పాంక్తము, ఇలా రకరకముల పాంక్తాలన్నింటినీ, పాంక్తోపాసనలను నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పిస్తాం మనం. ఏమిటది? ఉత్తర గీత అని ఒక మంచి గ్రంథం ఉన్నది. ఈ పుస్తకం మీరు కొంతమంది దగ్గరికి వచ్చి ఉంటుంది, ఓంకారం తాలూకా పుస్తకం. ఈ పుస్తకంలో ఉత్తర గీత గురించి కూడా ఓంకారం గురించి ఉత్తర గీతలో గలదు. ఓంకారస్యతు మాహాత్మ్యం రూపం స్థానం పరం తథా. ఓంకారస్యతు, కానీ అర్జునుడు అడుగుతున్నాడు. అర్జున ఉవాచ ఓంకారస్యతు మాహాత్మ్యం, దాని మహాత్మ్యము, దాని రూపము, దాని స్థానము, దాని పరం తాలూకా ఎండ్, హైయెస్ట్ రిజల్ట్. తథా తత్సర్వం శ్రోతం ఇచ్చామి బ్రూహి మే పురుషోత్తమ. నేర్చుకోవాలని నాకు చాలా ఉపలాటంగా ఉంది. శ్రోతం ఇచ్చామి బ్రూహి హే పురుషోత్తమ టు శ్రీకృష్ణుని అడిగారు ఉత్తర గీత. అయితే శ్రీ భగవాను వాచ సాధు పార్థ, వెరీ నైస్ ఇండీడ్. యూ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ఎ వండర్ఫుల్ డిస్కషన్ ఆన్ ఓంకార. మహాబాహో యన్మాం త్వం పరిపృచ్ఛసి. నువ్వు అడిగినటువంటి ప్రశ్న చాలా పరిప్రశ్న, అంటే చక్కటి ప్రశ్న, అంటే అన్ని కోణాల నుంచి తెలుసుకోవలసినటువంటి ప్రశ్న. విస్తరేణ ప్రవక్ష్యామి తత్ తే నిగదితం శృణు. నీకు అర్థమయ్యేటట్టు విస్తారంగా చెప్తాను, దాన్ని చక్కగా విను అన్నారు కృష్ణమూర్తి భగవంతుడు అర్జునునితో. ఏమిట్లా ఏం చెప్తున్నది? పృథివ్యగ్నిశ్చ ఋగ్వేదో భూరిత్యేవ పితామహ అకారేతు లయం ప్రాప్తే ప్రథమే ప్రణవంశకే. ప్రథమే ప్రణవంశకే, ప్రణవము యొక్క ప్రథమ అంశం. ప్రథమ అంశం అంటే ఆ. ఈ ఆ అనే దాన్ని అకారేతు లయం ప్రాప్తే, అకారంలో ఉపాసన చేసి విలీనాన్ని పొందినవాడు ప్రథమే ప్రణవంశకే లయం ప్రాప్తే. ఏమిటి పొందుతాడు వాడు? పృథివీ, అగ్ని, ఋగ్వేదం, భూరితి, పితామహ. ప్రణవము యొక్క ప్రథమ భాగము అకారమునందు ఉపాసన చేసి లయమును పొందగా భూమి, అగ్ని, ఋగ్వేదము, భూలోకము, బ్రహ్మ అక్కడి నుంచి పుడుతున్నాయి. అందుకే ఇక్కడ కూడా మొదటి ఉపాసన చేసిన వాడు మొదటి అక్షరాన్ని ఏమిటొచ్చాడు? భూలోకంలోకి వచ్చాడు అన్నారు. ఏమిటి పుడతాయిట అకారం నుంచి? భూమి, అగ్ని, ఋగ్వేదము, భూలోకము, బ్రహ్మ. అందుకే ఈయన ఋగ్వేద దేవతలు తీసుకొని వస్తారు అంటూ అక్కడ రుచః ఉపనయంతే ఉపనిగమయంతి అంటూ రాశాడు. తరువాత అంతరిక్ష యజుర్వేదౌ భువో విష్ణు సనాతనః ఉకారేతు లయం ప్రాప్తే ద్వితీయే ప్రణవంశకే. ప్రణవ అంశకే ద్వితీయే, రెండవ మాత్ర అయినటువంటి ఊని గాని ఎవరైనా ఉపాసించినట్లయితే ఉకారేతు లయం ప్రాప్తే ద్వితీయే ప్రణవంశకే అంతరిక్షం. భువ సువహ కదా. భూ అంటే భూమి, భువ అంటే అంతరిక్షం, సువహ అంటే ద్యులోకం. స్వర్గం అని చెప్పం మనం దీంట్లో, వేదాంతంలో ద్యులోకం అని. సో అంతరిక్ష లోకాలను యజుర్వేదాన్ని పొందుతాడు. ఇందాక వాళ్ళు ఎవరు? ఋగ్వేదాన్ని పొందారు. భువో, దీన్ని భువ అంటారు.
విష్ణు సనాతన. ఇందాక ఎవరిని పొందారు? బ్రహ్మని పొందాడు. అంటే పితామహుడు అంటే బ్రహ్మ. ఇక్కడ విష్ణు రూపము అంటే రెండవ ఉకారం అనే మాత్ర దేనికి సంకేతము? అకారం అనే మాత్ర భూమి, అగ్ని, ఋగ్వేదము, భూలోకము, పితామహుడు అంటే బ్రహ్మగా. రెండవ మాత్ర దేనికి సంకేతము? ద్వితీయ భాగమైనటువంటి ఉకారంలో లయాన్ని పొందితే అంతరిక్షము, ఋగ్వేదము, భువర్లోకము, సనాతనుడైనటువంటి విష్ణువు అక్కడ వాటికి స్థానాలు, సంకేతాలు. అలాగే మూడవ మాత్రం కూడా చేస్తే ద్వౌ సూర్య సామవేదశ్చ స్వరిచ్చేవా మహేశ్వర మకారే తు లయం ప్రాప్తే తృతీయే ప్రణవంశకే. ఆ ఉ మాలో మకారేతు లయం యాంతి, లయం ప్రాప్తే మకారంలోని గాని ఉపాసన చేసే లయాన్ని పొందితే తృతీయే ప్రణవంశకే, ఈ ప్రణవములోని మూడవ అంశమైనటువంటి మకారంలో లయాన్ని పొందితే ద్యౌ అంటే ఆ ద్యులోకము, సూర్య సూర్యుడు, సామవేదశ్చ సామవేదము, స్వర్ అంటే సువర్లోకము, మహేశ్వర మహేశ్వరుడు అనేటటువంటి స్థానములను పొందుతాడు అంటూ ఉత్తర గీతలో వ్రాయబడింది. ఇక్కడ అది ఎందుకు తీసుకుని వచ్చామంటే ఉత్తర గీత పుస్తకం ఉన్నవాళ్ళు 26వ పేజీలో చూడవచ్చు. ఇది ఉత్తర గీతలో ఈ పుస్తకం కొంతమంది దగ్గర ఉండి ఉండొచ్చు, తెప్పించాం కదా. నారాయణ గురూజీ డివి రాజు గారి ద్వారా తెప్పించారు కాబట్టి ఉత్తర గీతలో దీనికి ఒక్కొక్క మాత్రకు ఏమేమి సంకేతాలు అనేవి చెప్పబడి ఉన్నాయి. అంచేత ఇక్కడ రుచహ అంటే ఋగ్దేవతలు భూలోకాన్ని, మనుష్యలోకాన్ని పొందిస్తారు అంటూ చెప్పారు. ఇంకా చూద్దాం. ఓంకారమును బ్రహ్మకు ఆలంబనంగా ఈ ఉపనిషత్తు విలక్షణంగా బోధిస్తుంది. ఒక్కొక్క ఉపనిషత్తులో ఓంకారాన్ని ఒక్కొక్క విధంగా బోధిస్తుంది. మనం చూడండి, అమృత బిందు ఉపనిషత్తులో ఆ ఉ మా సైలెన్స్, మా తర్వాత ఏంటంటే నాద బిందు కళ అంటూ అక్కడ చెప్తారు. ఇక్కడికి వచ్చేకల్లా 4 స్థానాలు, ఆ ఉ మా సైలెన్స్. అదే స్టాండర్డ్గా కూడా చెప్తారు. మాండూక్యం కూడా అదే చెప్తారు. ఇక్కడ క్రమఫలాన్ని బోధిస్తున్నారు. ఒక మాత్ర చేస్తే ఏం ఫలము, రెండో మాత్ర వరకు వెళ్ళగలిగితే ఏం ఫలము, మూడవ మాత్ర వరకు వెళ్ళగలిగితే ఏమిటి ఫలము అనేది క్రమంగా ఉన్నతమైన ఫలితాలను చెప్తున్నారు. మాండూక్యంలో ఓంకారాన్ని 3.5 మాత్రలుగా బోధిస్తారు. మాత్ర అంటే హ్రస్వం, అకార ఉకార మకార అమాత్రాహ్ అంటూ మాండూక్యం చెప్తుంది. ఒక ఓం ఉచ్చారణకు తరువాతి ఓం ఉచ్చారణకు మధ్యలో ఉండేటటువంటి నిశ్శబ్దాన్నే అమాత్ర లేక చతుర్థ, దానినే మహస్సు అని మహాచమస్సుడని ఆయన చెప్పారు అని తైత్తిరీయంలో నేర్చుకున్నాం. బ్రహ్మగారు ఏం చేశారట? బ్రహ్మగారు అంటే హిరణ్యగర్భ బ్రహ్మ, ప్రజాపతి. భగవంతుడి నుంచి ముందు పరబ్రహ్మము నుంచి ప్రజాపతి ఉద్భవించాడు. హిరణ్యగర్భ బ్రహ్మ ఆయన బాగా ఆలోచన చేశాడు, మథించాడు, తపస్సు చేశాడు అని ఉంటుంది తైత్తిరీయం. తపస్సు చేస్తే మొట్టమొదట 3 లోకాలు సృష్టించబడ్డాయి. ఏమిటా లోకాలు? భూ భువ శువ. భూ అంటే భూమి, భువ అంటే అంతరిక్షము, శువ అంటే ద్యులోకము, సువర్లోకము లేక ద్యులోకం. ఈ 3 మొట్టసులు దేవుటి లోకాలు సృష్టించాను, బాగానే ఉంది, ఇవి సరిపోతాయా సృష్టికి అని ఇంకా ఆలోచించాడు. ఆలోచనే ఇంకా మధించాడు. తీస్తే అప్పుడు 3 శక్తులు పుట్టాయి. ఆ 3 శక్తులు సృష్టి స్థితిలే కారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అదే మొదటి మాత్ర అయినటువంటి కారణం ద్వారా. ఇంకా మొదటి మాత్ర రాలేవు, ఓంకారం రాలేదు. ముందు 3 లోకాలు వచ్చాయి. ఆ 3 లోకాలకు 3 అధిపతులు, అంటే సృష్టి స్థితి లయాన్ని కండక్ట్ చేయడానికి 3 దేవతా స్వరూపాలుగా ఆయన శక్తి ఉద్భవించింది. మళ్ళీ మథనం చేశాడు, ఈ తపస్సు చేశాడు, ఇంకా ఆలోచించాడు. వీళ్ళకి మరి నాలెడ్జ్ ఉండాలి కదా. లోకాలుండి లోకాలకి యజమానులు ఉంటే సరిపడదు కదా. కండక్ట్ చేయడానికి, లోకంలో ఉన్నటువంటి క్రియలు నడపడానికి కావలసిన నాలెడ్జ్ బేస్ ఉండాలి అని ఆలోచించి తపస్సు చేస్తే 3 వేదాలు పుట్టాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. మరి అథర్వణమే, అథర్వం అధస్సు అండి. అది
ఇట్ ఈస్ అన్ ఎడెండా లెటర్ ఆన్. బట్ త్రయీ అంటే ఋగ్ యజు సామములే త్రయీ అనబడతాయి. ఈ 3 పుట్టాయి. ఇదేమిటి, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ వీళ్ళందరూ ఈ వేదాలు చదువుకుంటూ కర్మలు చేసుకుంటూ సృష్టి స్థితి లయాల్లో తిరుగుతూ ఇలాగే ఉండిపోతారా? మళ్ళీ నా దగ్గరికి వచ్చే మార్గం లేదా? పరబ్రహ్మను పొందే మార్గం లేదా? మళ్ళీ తపస్సు చేశాడు. ఎంత తైత్తులను చెప్పుకుంటూ మళ్ళీ తపస్సు చేసి మథనం చేస్తే అప్పుడు అకార ఉకార మకారాలతో ఉన్నటువంటి ఓంకారం పుట్టింది. ఆ ఓంకారానికి ఇంకో ఓంకారానికి మధ్యన ఉన్నటువంటి నిశ్శబ్దమే అంటే అవ్యాకృతమే పరబ్రహ్మము. నిశ్శబ్దము అంటే ఏ రూపనామాలు ఏవీ లేవు అక్కడ. అటువంటి నిశ్శబ్దమైన స్థితియే పరబ్రహ్మము. అకార ఉకార మకారములు అనేటువంటి ఇవి సృష్టి జరిగాయి. ఏమిటొచ్చాయి? భూ భువ శుభ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఋక్ యజు సామః అకార ఉకార మకార. అదే ఈ శ్లోకాలు చెప్తున్నాయి. ఉత్తరగీతలో ఏం చెప్పారు? ఇవే చెప్పారు. ఒక మొదటి మాత్ర ఆకారంలో ఏమవుతే బ్రహ్మను పొందుతారు, తర్వాత ఏమో ఏదో భూలోకాన్ని పొందుతారు, ఋగ్వేదాన్ని పొందుతారు అంటూ చెప్పారు కదా. అలాగే ఉకారం అయితే యజుర్వేదము, విష్ణువు, తర్వాత ఇది అని అంటూ చెప్పి మధ్యలోకం అంతరిక్షము చెప్పారు కదా. మకారం అయితే ద్యులోకము, శివుడు మహేశ్వరుడు, లేకపోతే సామవేదము అంటూ ఆ శ్లోకాలు అదే చెప్తున్నాయి. ఏదైతే తైత్రీయంలో మనము ఓంకార వ్యాహృత్యుపాసనగా నేర్చుకున్నామో అదే విషయాన్ని ఇక్కడ ఈ ఉత్తర గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అర్జునును బోధించాడు. ఒక ఓంకార ఉచ్చారణకు తరువాత ఓంకార ఉచ్చారణకు మధ్యలో ఉండే నిశ్శబ్దమే అమాత్ర లేక చతుర్థము. ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ. ఒకేసారి ఆవులను ఉచ్చరించడానికి ట్రై చేయండి. ఆ ఊ, ఆ ఊ అంటే ఓ. మకారం, అందులో అచ్చు లేదు, అచ్చులేని మకారం అంతే. ఓం తర్వాత నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దమే బ్రహ్మ. 3 అంశముల ఉపాసన కాదు, ఉపాసన. అంటే ది ఇంటెంట్ ఆఫ్ ది ఉపనిషత్తు ఏమిటి? ఒక మాత్రం చేయవయ్యా చాలు అని చెప్పడం కాదు. 3 మాత్రలు ఉపాసన చేస్తే నీకు పూర్ణ ఫలం వస్తుంది అని బోధించడానికి క్రమంగా స్టెప్ బై స్టెప్ మొదటి మాత్ర వీటికి సంకేతము, మొదటి మాత్ర వలన వీటిని పొందుతావు, అక్కడతో ఆగిపోకు. 2వ మాత్రను కూడా అభిధ్యానం చేసుకో, ఆ తరువాత 3వ మాత్రను అభిధ్యానం చేసుకో, అక్కడికి అపరబ్రహ్మని పొందుతావు. ఒకవేళ నీకు ఆ నిశ్శబ్దం మీద కాన్సన్ట్రేషన్ చేయగలిగితే నువ్వు పరబ్రహ్మను కూడా పొందుతావు అంటూ వివక్ష. ది ఇంటెంట్ ఆఫ్ ది ఉపనిషత్ ఈజ్ to give injunction for all the 3 matras plus a matra, not for the single matra. గురువు గారు స్టెప్ బై స్టెప్ బోధిస్తున్నారు. అంతేగాని ఆ అనే దాని మీద ఉపాసన చేస్తానని కూర్చోకూడదు. 3 ముక్కలుగా చెప్పడం తాత్పర్యం కాదు. దిస్ ఈజ్ ఎ బిల్డప్ ఫర్ ది పూర్ణ ఓంకార ఉపాసన. మొదటి మాత్ర భూలోకమునకు, జాగ్రత్త అవస్థకు, ఋగ్వేదమునకు సంకేతం. ఒక్క మాత్రే ఉపాసిస్తే ఏమిటి ఫలము? వేటికి సంకేతము? లోకము, జాగ్రత్త అవస్థ, ఋగ్వేదము, బ్రహ్మ, ఇవన్నీ మొదటి మాత్రకు సంకేతం. తర్వాత ఒక్కొక్క మాత్రకు 3 సద్గుణ సంపత్తులు ఉంటాయి. ఇక్కడ ఏమి సద్గుణాలు? బ్రహ్మచర్యము, శ్రద్ధ, తర్వాత ముందేం చెప్పుకున్నాం, ఇంద్రియ నిగ్రహం, క్రమశిక్షణ, ఈ తపస బ్రహ్మచర్యేణ శ్రద్ధయ. మళ్ళీ ఇంకా దానికి వచ్చి మరో 3 సద్గుణాలు చెప్తారు. 3వ దానికి వచ్చి మరో 3 చెప్తారు. 3 × 3 9 సద్గుణాలు కదా సంపత్తి వస్తుంది. అంటే పూర్ణ సద్గుణ సంపత్తి అంతా ఓంకార ఉపాసనలో వస్తుంది. 3 మాత్రల పూర్ణ ఓంకారాన్ని చేస్తే 9 సద్గుణ సంపత్తులతో అపరబ్రహ్మను పొందుతాడు. అది దాటి ఆ నిశ్శబ్దంలో విలీనం అవ్వగలిగితే ఉపాసనలో పరబ్రహ్మను పొందడానికి అవకాశం ఉంటుంది. తపస్సు, బ్రహ్మచర్యము, శ్రద్ధ అనే 3 సంపత్తులు కలుగుతాయి. వాటిని జోడించి పూర్ణ ఓంకారంలోనికి వెళ్ళాలి అంటూ బోధన. ఏమిటి తాత్పర్యము? ఏకదేశ ఏకమాత్ర ఉపాసనను విధించడానికి ఇంటెన్షన్ కాదు.
పూర్ణ ఓంకార ఉపాసనను విధించడానికే ఇంటెన్షన్. అయితే ఒక్కొక్క మాత్రను తీసుకొని ఆ ఒక్క మాత్ర ఉపాసనా ఫలితాలను చెప్తూ స్తుతి ఏం చేస్తోంది? శృతి స్తుతి చేస్తోంది, ఓంకార ఉపాసనను స్తుతి చేస్తోంది. ఇటువంటి మంత్రాన్ని అర్థవాద మంత్రము. అర్థవాదము అంటే ఒకదాన్ని గొప్ప చేసి చెప్పడం. చూడయ్యా, ఒక్క మాత్ర చేస్తేనే చూడు, భూలోకంలో పుట్టడమే కాదు, ఏ అతల వితల సుతల పాతాళాలలో పుట్టకుండా భూలోకంలో పుడతావు. మళ్ళీ భూమిలో ఏదో జంతువు చేప పక్షో కాకుండా మనుష్య జన్మను పొందుతావు. అంతేకాదు తపస్సు, బ్రహ్మచర్యము, శ్రద్ధ అనేటటువంటి ఉత్తమ సంపత్తులు కలుగుతాయి. భ్రష్టుడివి కాకుండా ఉంటావు అంటూ స్తుతి చేయడానికి, ఒక మాత్రను బోధించి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అర్థవాదంగా ఈ మంత్రము ప్రజెంట్ చేయబడినది. యద్యపి ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఇఫ్ వన్, ఈవెన్ దో పూర్తిగా తెలుసుకోకున్నాను అంటే సకలం నవేద, సకలం అన్ని మాత్రలను, సకల మాత్రల తాలూకా జ్ఞానము ఉపాసనను లేకుండా ఉన్న గతిం గచ్చతి, విశిష్టం గతిం గచ్చతి, విశిష్టమైన ఫలాన్ని పొందుతారు. ఏకదేశం అంటే పార్ట్గా చేస్తే ఏ కర్మ అయినా కర్మ వైగుణ్యం ఏర్పడుతుంది. అలాగే ఉపాసన వైగుణ్యం ఏర్పడుతుంది. కర్మజ్ఞాన వైగుణ్యం అంటారు. అంటే వైగుణ్యం అంటే ఇన్కంప్లీట్ యాక్షన్. ఇక్కడ ఉపాసనా వైగుణ్యాన్ని బోధిస్తుంది. కర్మ జ్ఞాన వైగుణ్యం అంటే కర్మ ఉపాసన వైగుణ్యం. అంటే there is one phenomenon called all or none. ఇక్కడ డాక్టర్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది వాట్ ఈజ్ ఆల్ ఆర్ నన్. ఆల్ ఆర్ నన్ అంటే స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది, స్విచ్ ఆఫ్తే లైట్ అది. అంతేగాని సగం వెలగడం, 1/4 వెలగడం ఉండదు. ఏదర్ ద లైట్ బర్న్స్ ఆర్ ద లైట్ డజంట్ బర్న్. దట్ ఈస్ కాల్డ్ ఆల్ ఆర్ నన్ ఫినామినా. ఒక మసిల్కి స్టిమ్యులేషన్ ఇచ్చామనుకోండి, ఎలక్ట్రికల్ స్టిమ్యులస్, ఈ స్టిమ్యులస్ థ్రెషోల్డ్ పొటెన్షియల్ అని ఉంటుంది. ఆ థ్రెషోల్డ్ పొటెన్షియల్ లోపల ఉంటే ఆ స్టిమ్యులస్ మసిల్ కంట్రాక్ట్ అవ్వదు. ఎప్పుడైతే థ్రెషోల్డ్ పొటెన్షియల్ క్రాస్ అయిపోయిందో మసిల్ కంట్రాక్షన్ వస్తుంది. అంతకుముందు ఎంత కరెంటు మిల్లీ వోల్ట్లు ఇచ్చినా కంట్రాక్ట్ అవ్వదు. థ్రెషోల్డ్ రీచ్ అవగానే కంట్రాక్ట్. దట్ ఈస్ కాల్డ్ ఆల్ ఆర్ నన్ ఫినామినా. Here what Shruti is telling, the Omkara Upasana is not an all or none phenomena. ఎంత చేస్తే అంత ఫలితం వస్తుంది అంటూ స్తుతించి అర్థవాదంగా ఓంకార ఉపాసన వైపు మనలను ప్రేరేపిస్తుంది అంటూ తెలుసు. ఓంకార శరణ, ఓంకారమును శరణు చుచ్చినవాడు, ఆశ్రయించి ఉపాసించిన వాడు. ఏవం, ఈ విధంగా ఏకమాత్రాత్మకమైన ఓంకారమును అంటే అకారమును మాత్రమే ఉపాసిస్తే, అకారము దేనికి సంకేతము? జాగ్రత్త. జాగ్రత్తలో ఏది బాగా పనిచేస్తుంది? స్థూల దేహం బాగా పనిచేస్తుంది. స్వప్నంలో ఏది బాగా పనిచేస్తుంది? మనస్సు బాగా పనిచేస్తుంది. సుషుప్తిలో ఇవేవి పనిచేయవు. అంటే అకారం అనేటటువంటిది భూ, స్థూలదేహం, జాగ్రత్త, బ్రహ్మ అన్నిటికీ సంకేతము. స్థూలదేహము భూ, క్షిప్రం అన్నారు భగవత్పాదులు. తూర్ణం అన్నదానికి క్షిప్రం అన్నారు. క్షిప్రం అన్న, శీఘ్రం అన్న, తూర్ణం అన్న ఒకటి. అనతి కాలంలోనే అభిసంపద్యతే, జగత్యాం అభిసంపద్యతే. జగత్తును అంటే ఈ భూలోకాన్ని చేరుకును అంటే పొందును. అకారము ఋగ్వేదమునకు సంకేతం. ఆయన మధిస్తే వచ్చాయిగా అకార ఉకార మకారాలు వచ్చాయి. దానికన్నా ముందు ఋగ్యజు సామాలు వచ్చాయి. అకారం ఋగ్వేదము, ఉకారం యజుర్వేదము, మకారము సామవేదం. ఇదంతా ఓంకార స్తుతి, అర్థవాదము. ఒక మాత్రను మాత్రమే చెయ్యండి అనేటటువంటి తాత్పర్యము కానే కాదు. ఇది తెలుసుకోవాలి. ఒక మాత్ర చేసిన వాడి సంగతి ఏమిటి? దుర్గతిని పొందుతాడా? ఏమైనా పొందడు. యోగభ్రష్ట అంటే ఉపాసనను పూర్తిగా చేయకుండా ఒక మాత్రనే చేసిన వాడిని యోగభ్రష్టుడు అంటారు. యోగం అంటే ఉపాసన. ఇక్కడ కదాచిత్ ఎన్నటికి దుర్గతిం న గచ్చతి,
దుర్గతిని పొందడు. కదాచిదపి ఎన్నటికీ కూడా దుర్గతిం న గచ్చతి, నా దుర్గతిం గచ్చతి అంటే దుర్గతిం న గచ్చతి. ఎంతటి మంచి జన్మ వచ్చినా ఇక్కడ సూచన ఏమిటి? మళ్ళీ పుడతాడు సూచించబడింది. అంటే ఈ విధంగా అపరబ్రహ్మ కోసం ఒక్క మాత్రమే ఉపాసించిన వాడు మళ్ళీ పుడతాడు, మోక్షమును ఇయ్యదు అంటే చెప్పకనే చెప్పబడు. క్షిప్రం భవతి ధర్మాత్మ. గీత క్షిప్రం అనే భగవత్పాదుల మాటనే ఇక్కడ వేదవ్యాసులు వాడారు. క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత శాంతిం నిగచ్చతి. అటువంటి వాడు వెంటనే ఇటువంటి ఉపాసనల ఫలితం వలన, భగవన్నామ స్మరణ వలన ధర్మాత్మ భవతి శాశ్వత శాంతిం నిగచ్చతి, శాశ్వతమైన శాంతిని పొందుతాడు. కౌంతేయ, ఓ అర్జున, ప్రతిజానీహి, ప్రామిస్ దిస్ టు ఎవ్రీవన్ అండ్ ప్రొక్లైమ్, దిస్ ఇస్ అ ప్రామిస్ బై మీ, యు స్ప్రెడ్ ఇట్. మే భక్త ప్రణశ్యతి, మే భక్త, నా భక్తుడు, నా ప్రణశ్యతి, ఈ నెవర్ పెరిష్. నశ్యతి అంటే చాలును, ప్రణశ్యతి అంటే నా భక్తుడు నాశనం కాడు. ప్రతిజానీహి, దిస్ ఇస్ అ ప్రామిస్ బై మీ టు యూ, స్ప్రెడ్ ఇట్ టు అదర్స్. ఓ కౌంతేయ, ప్రతిజానీహి నమే భక్త నమే భక్త ప్రణశ్యతి. క్షిప్రం భవతి ధర్మాత్మా శాశ్వత శాంతిం నిగచ్చతి. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. అంటే అదే విధముగా యోగభ్రష్ట కదాచిదపి దుర్గతిం న గచ్చతి అంటూ ఇక్కడ కూడా భగవత్పాదులు అదే చెప్తున్నారు. అయితే శాంతి మంత్రానికి వెళ్లే ముందుగా గీతలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలను మనం చదువుకోవలసిన అవసరం గలదు. వాటిని చదువుకొని మనము దీన్ని అధ్యయనాన్ని ముగించుకుంటాం. ఏం చేస్తాం ఇప్పుడు? ఆ గీతను మనము పట్టుకుంటాం. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. అది అడుగుతున్నాడు అర్జునుడు 6వ అధ్యాయంలో 17వ శ్లోకం. అయతి అంటే పూర్తిగా యతి కాలేదు, శ్రద్ధయోపేత, శ్రద్ధ మట్టుకు బాగానే ఉంది. యోగాచలిత మనస అంటే శ్రద్ధ కలిగి ఉన్నాడు, కానీ నిర్లక్ష్యం వలన పూర్తిగా చేయలే. దేనైనా అప్రాప్య యోగ సంసిద్ధిం, యోగం తాలూకా ఫైనల్ ఎండ్ పాయింట్ యోగ సంసిద్ధిని అప్రాప్య పొందలేదు. అటువంటి వారికి కాంగతిం కృష్ణ గచ్చతి. అయతి నాట్ కంప్లీట్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ది ఉపాసన, కానీ శ్రద్ధయోపేత, శ్రద్ధ కలిగి ఉన్నాడు. యోగాత్, యోగము నుండి చలిత మానస, భ్రష్టుడైపోయాడు. అప్రాప్య యోగ సంసిద్ధిం, ఆ యోగ ఫలాన్ని పొందలేక కంగతిం కృష్ణ గచ్చతి, ఏ గతిని పొందుతాడు అంటూ అడిగాడు. అయితే ఆయన డౌట్ అన్నమాట అర్జునుడికి. సగం సాధన చేసిన వాడు కచ్చిన్నో ఉభయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విముఖో బ్రహ్మణ పథి. కశ్చిత్ ఒకవేళ ఉభయ విభ్రష్ట, 2 విధాలుగా భ్రష్టుడై, రెంటికి జడ్డ రేవడై, చిన్న అభ్రమివ లైక్ ఎ రెంట్ క్లౌడ్, అంటే చూడండి దూది పింజల మేఘం ఇటు అటు చెదిరిపోయి వాన రాకుండా పోతుంది. చిన్న అభ్రమ, భ్రమ అంటే మేఘం, చిన్నమైనటువంటి అభ్రమివ నశ్యతి ప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ. కశ్చిన్నో ఉభయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి. ఇటు ఇహము లేక అటు పరము లేక అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి. అటువంటి ఆయన ఉభయ విభ్రష్టుడై రెంట్ క్లౌడ్ లాగా, అంటే తునాతునకలైపోయిన మేఘంలాగా నశించిపోతాడా ఏమిటి
విమూఢో బ్రహ్మణపది, బ్రహ్మపదాన్ని పొందలేని వాడి గతి ఇలా ఉంటుందా అని ఆయన అడిగారు. అంటే ఏం చెప్తున్నారు మహానుభావుడు? ఇంకా ఈయనే అంటున్నాడు అర్జునుడే, ఏ తన్మే సంశయం కృష్ణ చేతుం అర్హస్య శేషత. నా ఈ సంశయాన్ని ఛేదించి నాకు బోధించడానికి తదన్యః సంశయస్య చేత్తానహ్యుపపద్యతే. నీకంటే ఈ సంశయాన్ని తీర్చేవాడు మరొకడు నాకు కానరాడు. నువ్వే చెప్పవయ్యా ఓ కృష్ణ భగవానుడు. అంటే భగవానుడు అంటున్నాడు, పార్థ నైవేహ నైహ నాముత్ర, neither here nor hereafter తస్య వినాశస్య విద్యతే. వాడికి వినాశనము కలుగదు. neither here nor there is, he will not perish. ఎందుకు? నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. కళ్యాణకృత్ మంచి విధంగా నడవడిలో ఉన్నవాడు దుర్గతిం న గచ్చతి తాత. అంటే వెరీ డియర్ అర్జున, దుర్గతిం న గచ్చతి. ఇక్కడ భగవత్పాదులు ఏంటన్నారు? ఆయన కూడా దుర్గతిం న గచ్చతి అన్నారు. దగ్గర చెప్పారు ఆయన కూడా. ఇక్కడ కూడా యోగ భ్రష్ట కదాచిదపి దుర్గతిం న గచ్చతి అంటూ చెప్పారు కదా. అదే విషయాన్ని ఇక్కడ కూడా మనకు భగవానుడు కూడా దుర్గతిం తాత కళ్యాణకృత్ న గచ్చతి అన్నారు. ఇంకా ఏం చెప్పారు? ప్రాప్య పుణ్యకృతాం లోకానుష్వితాం సరస్వతీం సమాహ. పుణ్యకృతాం లోకాన్ ఉష్విత సరస్వతి సమాహ ప్రాప్య. పుణ్యము వలన వచ్చినటువంటి లోకములన్నింటినీ అటు తరువాత మళ్ళీ వచ్చి శుచీనాం శ్రీమతాం గేహే. శుచీనాం మంచి శౌచము అని ఇంద్రియ ధర్మపరాయణులు, శుచి కలిగిన వారు. శ్రీమతాం సంపన్నుల గేహే ఇంటి యందు యోగ భ్రష్టో అభిజాయతే. యోగం పూర్తిగా చేయలేదు కదా, యోగం భ్రష్టమైపోయింది కదా, వాడు పుడతాడు. అభిజాయతే ఎక్కడ? శుచీనాం శ్రీమతాం గేహే యోగో భ్రష్టో అభిజాయతే. అంటే దిస్ ఇస్ నాట్ ఎన్ ఆల్ ఆర్ నన్ ఫినామినన్. నువ్వు ఎంత చేస్తే అంత మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు నెక్స్ట్ జన్మ. అథవా ఒకవేళ యోగినామేవ కులే భవతి ధీమతాం, లేకపోతే దివ్య జ్ఞానం ప్రసాదించబడినటువంటి యోగుల యొక్క కులంలో బుద్ధిమంతుల సమక్షంలో పుడతాడు. ఎటువంటిదైతే ఏ తత్తి దుర్లభంలోకే జన్మయదు ఇది దృశ్యం. అంటే దుర్లభమైనటువంటి ఇటువంటి ఉత్తమమైన మానవ జన్మం యోగ విభ్రష్టుడు, అలాగే ఓంకార విపాసన విభ్రష్టుడు పొందుతాడు. గీతలో కూడా అదే విషయం చెప్పారు. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం. అక్కడ బుద్ధి సంయోగం పొంది పూర్వదేహంలో చేసినటువంటి ఈ ఉపాసనలు కర్మల తాలూకా దీనిని యతతే చతతో భూయ, అక్కడి నుంచి మళ్ళీ పరిశ్రమించి భూయ మళ్ళీ సంసిద్ధౌ గురునందన, ఇంకా సిద్ధిని పొందుతాడు అంటూ గీత కూడా అదే బోధించింది. సరేనా? ఇక్కడతో ఎండ్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఏం చెప్పారు? యోగ భ్రష్ట కదాచిదపి దుర్గతిం న గచ్చతి, క్షిప్రం భవతి ధర్మాత్మా శాశ్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. ఏమిటేమిటి రిఫరెన్స్లు చూశాము? తైత్రీయ ఉపనిషత్తులో ఉన్న ఉపాసనలను చూశాము, తర్వాత ఇక్కడ ఉత్తర గీతలో ఉన్న విషయాలను చెప్పుకున్నాము, భగవద్గీతలో ఉన్న శ్లోకాలను పురస్కరించుకున్నాము. ఇవన్నీ కలిపి ఓంకార ఉపాసన ఇట్ ఈస్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్కి ఈ ఫలాలు, సెకండ్ స్టెప్కి ఈ ఫలాలు, థర్డ్ స్టెప్ పడితే వరకు ఈ ఫలాలు అంటూ స్తుతించి అర్థవాదంగా ఓంకార ఉపాసన వైపు మనను శృతి అభిసంధానం చేస్తోంది. మనము దానిని పట్టుకోవాలి. 3 మాత్రలు చేస్తూ ఆ అమాత్ర అయినటువంటి నిశ్శబ్దాన్ని కూడా మనం చక్కగా ఉపాసించగలిగితే అపరబ్రహ్మ నుండి పరబ్రహ్మ వైపు వెళ్ళే అవకాశము ఉన్నది అంటూ ఈ ఉపనిషత్తు చాలా విలక్షణంగా
స్టెప్ బై స్టెప్గా బోధిస్తోంది. హియర్ ఇట్ ఈస్ నాట్ ఆల్ ఆర్ నన్, ఇట్ ఈస్ a serial stepwise progression from a lower level of excellent experiences to a next middle level and finally the higher level of excellent experiences. లోకములు అంటే ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు తెలుసుకో. ఇక్కడతో ఎండ్ చేస్తాం.